హలో ఫ్రెండ్స్, తెలంగాణలో ఆకర్ష్ వర్సెస్ వికర్స్ అనే రాజకీయ రంగం తెర మీదకి వచ్చింది. ఇంత పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తెలంగాణలోకి రాగానే ఆకర్ష్ 2.0 ప్రారంభిస్తారని మనకి వార్తల ద్వారా తెలిసినాయి. అదేవిధంగా వికర్స్ పేరుతో ట్రబుల్ షూటర్ హరీష్ రావుని రంగంలోకి దింపినట్టు బీఆర్ఎస్ అగ్రనేతలు తెలుపుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఆకర్ష్ వర్సెస్ వికర్ష్. అయితే ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యేని గెలుచుకుంది. ఇప్పుడు కాలక్రమేణా ఆకర్ష్ పేరుతో కొంతమంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు చేజారితంతో ఇప్పుడు 28 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. ఆ 28 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే ఆ బాధ్యత ఆపరేషన్ వికర్స్ పేరుతో ట్రబుల్ షూటర్ హరీష్ రావుకి బీఆర్ఎస్ అగ్రనేతలు అప్పజెప్పినట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కుమారుడు వివాహంలో ఇండోనేషియా రాజధాని బాలిలో ఈ ఆపరేషన్ వికర్స్ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఆహ్వానం మేరకు బాలి వెళ్ళినట్లు తాజా సమాచారం. సో అక్కడ ఎమ్మెల్యేలని బుజ్జగించే పనిలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారని మనకి తాజా వార్తల ద్వారా తెలుస్తూ ఉంది. సో ఆపరేషన్ ఆకర్ష్ 2.0తో ఆల్రెడీ రంగప్రవేశం చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి ఆ ఎమ్మెల్యేలని ఇందులో కనుక విలీనం చేసుకుంటే 16 మంది ఎమ్మెల్యేలను కనుక విలీనం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతా ఉందని పోయిద్దని చెప్పేసి ముందు నుంచి కూడా తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ మిగిలిన ఎమ్మెల్యేలని 28 మంది ఎమ్మెల్యేలని చేజార్చుకోకుండా ఉంటుందా లేదా ఈ బాలి పర్యటన తర్వాత తెలంగాణకు వచ్చిన ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ 2.0 రేవంత్ రెడ్డి చేసిన వలలో వీళ్ళు చిక్కుకుంటారా చూద్దాం. అసలు నిజంగానే ఈ ఆపరేషన్ ఆకర్ష్ వికర్ష్ పేరుతో నిజంగా తెలంగాణలో ఇంట్రెస్టింగ్ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. సో చూద్దాం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోతుందా లేకుంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో 2.0 కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన నేపథ్యంలో చేజారిపోకుండా మిగతా ఎమ్మెల్యేలని వీళ్ళు బుజ్జగించే పనిలో ఉన్నారా చూద్దాం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని అదేవిధంగా స్థానిక సమరంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు చేజారుతుంటే స్థానిక సమరంలో కూడా పోటీలో పాల్గొంటారా లేరా? అసలు ఇప్పటికే ఘోరంగా విఫలమైన బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో 0కి పడిపోయిన ఆ పార్టీ మరి స్థానిక సమరంలో అయినా పార్టీ నిలుస్తుందా లేదా, అదేవిధంగా ఆపరేషన్ వికర్స్ ఫలిస్తాయా లేదా అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.